సో ఓకే హే హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్ అనమాట. సో నేను వచ్చేసి ఈ రోజు అయితే సండే ఉందని, సండే అని కాదు, ఈ రోజు వచ్చేసి గురు పౌర్ణమి అనేసి అయితే ఆఫ్టర్ లాంగ్ టైం వీడియో అయితే చేస్తున్నా. సో ఈ రోజు ఎక్కడికి వచ్చినామంటే మీకే చూపిస్తా చూడండి ఒకసారి. మళ్ళీ నేను నా బ్రదర్ మళ్ళీ మా ఫ్రెండ్ మనోజ్ అనేసి అయితే వచ్చినాం అనమాట. వాళ్ళు ముగ్గురు ముందర ఉన్నారు. బండి మేము వచ్చేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాం, మళ్ళీ హెల్మెట్ లేదు, అంత డిస్టర్బ్ అవుతుందని తీయలేదు. ఓకే లోపల పోయినప్పుడు చూపిస్తాం. సో ఇక్కడ వచ్చేసి అంతా చెక్ చేస్తారనమాట. చెకింగ్ చేసేందువల్ల నేను వీడియో అయితే ఆఫ్ అయితే చేసిన. ఓకే నెక్స్ట్ ఇంకా చూపిస్తా దేవస్థానం దేవాలయం వెళ్ళేలా ఉందా ఏముంటుంది. బ్రదర్ అయితే వీడియో చూస్తుంటే చూసి అయితే నవ్వుతా ఉన్నాడు. అది ఏముందేమో తెలియదు. ఒకసారి ఫేస్ చూసుకోండి, ఎక్కడ కనిపిస్తే మాట్లాడేయండి. మడిచీరలు చూస్తే నాకు ఒకే పాట నేను గుర్తొస్తాను అనమాట. అందగడ అందగడ అనే పాట అయితే గుర్తొస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి అందరు క్యూలో ఫుల్ అనమాట. అంతా రష్ ఏం లేదు, ఫుల్ ఫ్రీ ఉంది. మన కోసం మేము వస్తున్నాం అనేది అయితే ఖాళీ అయితే చేసినారేమో తెలియదు కానీ దానికైతే ఈరోజు ఫ్రీ ఉందనమాట. ఒకసారి ఫుల్ రష్ ఉంటుంది. ఓకే ఇక్కడైతే చెప్పులు వదలడానికి అయితే ఒకరికి 5 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారనమాట. సో ఎవరైనా వస్తే 5 రూపీస్ ఇచ్చేసి ఒక టికెట్ అయితే తీసుకొని అక్కడ స్లిప్పర్స్ అన్ని వదిలేసి వెళ్ళాలి. నేను కన్నడ సో వీళ్ళంతా ఎక్కువ కన్నడ మాట్లాడతారు అనమాట. నేను అంతే కన్నడ ఎక్కువ మాట్లాడతా, బట్ అయితే వీడియో కోసం అనేసి అయితే తెలుగు అయితే మాట్లాడుతున్నా. సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ మై వీడియో చూద్దాం రీచ్ వెళ్తారా లేదా అనేసి. ఛానల్ మాకు తెలిసి డౌన్ అయి ఉండొచ్చు. స్టార్టింగ్ లో అంతా 200 250 అట్లంతా వ్యూస్ పోయింది. ఇప్పుడైతే చూద్దాం మళ్ళీ వ్యూస్ పోతుంది అని అనిపిస్తుంది. గైస్ వీడియో చూసిన వాళ్ళంతా ఒక సబ్స్క్రైబ్ కొట్టేయండి గైస్, కొంచెం సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే కొంచెం నాకు కూడా వీడియో చేయడానికి బాగా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. నేను కూడా ఫస్ట్ టైం అనమాట టెంపుల్ విజిట్ చేస్తాను. పర్లేదు కొంచెం మంచిగానే ఉంది, బాగానే ఉంది. అంత క్యూ అంతా బాగా ఇదంతా చేసినారు అనమాట. ఒకసారి చూసుకోండి, అంతా చాలా బాగుంది గైస్. ఇక్కడ నేను ఫస్ట్ టైం చూస్తున్నా, బెంగళూరుకి వచ్చిన 6 years ఫస్ట్ టైం ఇస్కాన్ టెంపుల్ విజిట్ మీ. సో ఇక్కడ నుంచి వచ్చేసి ఎంట్రీ అనమాట. ఇక్కడ నుంచి వచ్చేసి సో ఓకే చూసుకోండి, చాలా బాగుంది గైస్ వ్యూ పాయింట్ అంతా. సో ఫైనలీ దిస్ ఇస్ ద ఎంట్రీ. సో ఎంట్రన్స్ పర్లేదు అనమాట, చాలా బాగానే ఉంది. సో నెక్స్ట్ అయితే ఇది అయిపోయినప్పుడు ఇంకో మాల్కి అయితే వెళ్దాం అనమాట. అది కూడా వ్లాగ్ చేస్తుంది, దీంట్లోనే కంటిన్యూ అయిపోతుంది. సో ఓకే ఫైనల్ లోపలికి అయితే ఎంటర్ అయ్యామన్నమాట. ఇక్కడ కూడా కొంచెం చాలా బాగుంది. ఓకే దిస్. సో వీలైతే ముందర అయితే వెళ్ళిపోతాను అనమాట. ఓకే చూపిస్తా చూడండి ఒకసారి. సో ఇక్కడ వచ్చేసి లోపల ఫోన్ అలా ఉంటుందో లేదో తెలియదు, అయినా సరే వీడియో అయితే చేస్తా. ఓకే చూసుకోండి. ఇక్కడైతే లోపలికి అయితే ఫోన్ అయితే అలో లేదనమాట. ఎందుకంటే వీడియో చేయలే. ఇక్కడికి కనిపిస్తున్న వరకు మళ్ళీ ఇక్కడ అనమాట. సో ఫోన్ అయితే అలా లేదు, అయినా కొంచెం బయటకు వచ్చేసి అయితే వీడియో అయితే తీస్తున్నా. ఓకే టెంపుల్ ఉంది స్టార్టింగ్ ఎంట్రన్స్ లో. అలా నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇదే అనమాట దేవాలయం. లుక్ ఎట్ దిస్. సో చాలా బాగుంది గైస్. ఐఎమ్ ఈజ్ ద ఫస్ట్ టైం వీడియో చేయడం అనేది మామూలు మాట. ఓకే బై. அரியேனே சிவனே உனை போற்றிட அரியேனே சிவனே உனை போற்றிட அறியாமை ఇక్కడైతే ఫోన్ అయితే నాట్ అలౌడ్ అనమాట. ఇక్కడ నేను వీడియో తీసుకున్నా, ఇక్కడే చూసుకున్నా. సో మళ్ళీ వచ్చేసి ఇక్కడైతే దేవుని ప్రసాదాన్ని అయితే ఎంతో అనమాట. సో చాలా బాగుంది గైస్ టెంపుల్ అయితే. సో ఇప్పుడైతే ఎగ్జిట్ కూడా మళ్ళీ క్యూలోనే వెళ్ళాలి బయటకి కూడా. సో ఇక్కడైతే దేవుని అయితే అన్ని ఇవైతే స్టోరీస్ బుక్స్ అయితే అమ్ముతున్నాను అనమాట. సో చాలా బాగుంది కదా ఇక్కడ ఇవన్నీ. ఏనా తగంతియా అన్న కన్నడ మాట్లాడతాడు అనమాట, తెలుగు రాదు. వీడియో ఫస్ట్ టైం వీడియో వస్తున్నారు కాబట్టి ఏం మాట్లాడతలేదు.
ముందు ముందు ఏంటని మంచిగా వీడియోస్ అయితే చేస్తా, కామెడీ వీడియోస్ అయితే. సో ఏం పేరు అయితే చెప్పేది మర్చిపోయినా. సో ప్రశాంత్ యాదవ్ గొడ్డలి అనేసి అయితే వీడియో చేసిన కదా, ఆ మనిషి అనమాట. చూసుకోండి, అది వ్యూస్ అయితే 2000 అయితే వ్యూస్ అయితే పోయింది. సో చాలా మంచోడు గైస్ బ్రదర్ వచ్చేసి. ఇక్కడ అన్ని దొరుకుతాయి సార్, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అన్ని దేవుని ప్రసాద్ డ్రై ఫ్రూట్స్ అన్ని బాగా దొరుకుతాయి. సో ఇదైతే స్టార్టింగ్, ఇది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫోటోని ఇక్కడైతే వేసినారన్నమాట. చూసుకోండి, బాగా క్లారిటీ అయితే కనిపిస్తుంది. సో చాలా బాగుంది గైస్ ఇక్కడైనా కానీ. లుక్ అట్ దిస్ మీ. సో ఇక్కడ ప్రతి ఒక్కటి వేసినారు గైస్ దేవుని గురించి, అంతే ఎలా ఎలా అంత కాన్సెప్ట్ అంతే చాలా బాగా వేసినారు. సో ఇక్కడైతే దేవుని అయితే దొరుకుతాయి. ఇక్కడ ప్రతి ఒక్కటి చేసినారు గైస్, అంతా కృష్ణ స్టోరీ అంతా ఫుల్ ఇక్కడ రాసినారు అనమాట. సో ఇదైతే మళ్ళీ టెంపుల్ బిగ్ బజార్ అయితే నాకైతే తెలియదు గైస్, అన్ని ప్రతి ఒక్కరికి చాలా ఎక్కువ సేల్స్ అయితే చేస్తున్నారు. ఇక్కడ వీడియో తీయడానికి అలా లేదు, అయినా సరే నేను తీస్తున్నా వీడియో చేయాలనేసి అయితే. సో చూసుకోండి, మంచి పిల్లలకి మంచి మంచి టీ షర్ట్స్ అన్ని చాలా బాగున్నాయి ఇక్కడ. సో ఇక్కడ నుండి అయితే హెచ్డి ఎగ్జిట్ అనమాట. ఇక్కడ పకోడా కూడా దొరుకుతాయి గైస్, అంతా ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఇక్కడైతే అందరూ బాగా మంచిగా వీడియోస్ ఫొటోస్ అయితే బాగా చాలా బాగా తీసుకుంటారు అనమాట. సో అంటే మనకు ఆశలు అయితే లేవన్నమాట. సో ఎందుకంటే చాలా ఫొటోస్ అయితే ఉన్నాయి, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ ఎక్కడ చాలా గైస్ మాకు ఫొటోస్ అంతా ఎక్కువ వద్దు. సో చాలా మంది అయితే ఇక్కడ నుండి అనమాట ఫోటో తీసుకునేది. లుక్ ఎట్ దిస్, చాలా బాగుంది గైస్ ఇక్కడ ఫోటో తీసుకోవడానికి. వ్యూ బాగుందనేసి అయితే ఫోటో తీసుకున్నాం అనేసి అయితే వీళ్ళతో చూస్తే, వీళ్ళేమో బాగా మంచిగా ప్రసాదం దింగి అయితే వెళ్ళారనమాట. ఇవన్నీ అయితే వస్తావా లేదా అని అడుగుతున్నారు. మళ్ళీ ఇంకోసారి ప్రసాదం దింగినాడు పోతున్నారు. ఇదే చెప్పడానికి టెంపుల్ కి భక్తితో వాళ్ళు ప్రసాదం తినడానికి అట్లాంటివన్నీ మనకు లేవు అనమాట. సో ఇప్పుడు వాళ్ళని చూసి నేను కూడా వెళ్ళాల్సి వస్తుంది. సో ఓకే, ఇక్కడైతే ఇస్తున్నారు, మళ్ళీ నేను కూడా కృష్ణ అయితే వెళ్దాం. వీళ్ళైతే మంచిగా వచ్చేసి అయితే ఇక్కడైతే ప్రసాదం అయితే తీసుకొని బాగా అయితే తింటున్నాను. నేను కూడా ఒకటి తీసుకొచ్చేసి అయితే ఇక్కడ పెట్టుకున్నాను. అయినా నేను స్పూన్ తీసుకోవడం అయితే మర్చిపోయాను. ఇది చాలా వీళ్ళు ఎక్కువ చేస్తారు కదా, ఏమన్నా కానీ ప్రసాదం తినడం ఇలాంటివన్నీ వీళ్ళకి ఎక్కువ ఆశ. కావాలని అయితే అయితే 2 సార్లు అయితే వెళ్ళారు అనమాట, తీసుకొచ్చినాడు. సో ఓకే, నేనైతే ప్రసాదం అయితే తీసుకొచ్చిన. ఇక్కడ అయితే పొంగల్ అయితే ఇస్తున్నారు. సో ఓకే, తినేసి మళ్ళీ వీడియో వచ్చేస్తాను. అయితే ఫోటో అయితే తీయమంటుంది. ఇదే అన్నమాట ఒకేసారి డైరెక్ట్ దారి ఫోటో తీసుకోవచ్చు అనేసి అయితే వస్తే, మళ్ళీ ఇక్కడ చూస్తే అంత ఫుల్ కిందకి అయితే వచ్చేసినాం అనమాట. ఎగ్జిట్ అయితే స్టార్టింగ్ ఎక్కడైతే చెప్పులు వేసి వదిలేసినామో అక్కడికైతే డైరెక్ట్ వచ్చేసినాం అనమాట. ఇక్కడ నుండి ఏ ఫోటో తీసుకుంటావు, సేమ్ ఫోటో తీసుకోనికి ప్లేస్ అయితే లేదు. పైన అయితే చాలా ఉంది, అయినా నేను అక్కడ సింగల్ ఫోటో వ్యూ బాగుంది. ఇక్కడ నుండి ఇక్కడైతే అందరూ ఫోటో తీసుకుంటారని చెప్తున్నా కదా. సో అక్కడైతే తీసుకోవచ్చు అండి, అయినా కానీ వీళ్ళకి అదృష్టం లేదు ఫోటో తీసుకునే అదృష్టం అని చెప్పినా కానీ ముందర ప్రసాదం కనిపిస్తే అందరూ ముందరకు వచ్చేసినారు. ఓకే, సో ఇక్కడైతే ఇంకొకటి అయితే ఫోటో తీసుకున్న ప్లేస్ అయితే ఉందన్నమాట. నేనైతే వీళ్ళనైతే తీసుకొని వచ్చేసినారు, నన్ను ఇక్కడ తీసుకొచ్చి. సో చూపిస్తా, చూసుకోండి. చాలా బాగుంది కదా ఇక్కడ నుండి వ్యూ అయితే, చూసుకోండి. వీళ్ళైతే ఫోటో తీసుకొని అయితే అక్కడ నిలబడి ఇక్కడ నిలబడని అయితే వీడైతే చెప్తున్నాడు. ఈ బ్రదర్ అయితే ఎక్కడ నిలబడని అయితే అడుగుతున్నాడు. ఓకే, ఇప్పుడు నేను కూడా ఫోటో తీసుకోవాలి. ఓకే, తర్వాత వీడియో చేస్తా ఫోటో తీసుకున్న తర్వాత. ముందు ఒక ప్లేస్ అయితే చూపించిన కదా, సో ఇక్కడైతే ఫోటో తీసుకోవచ్చు అనేసి అయితే ప్లేస్ అయితే చూపించిన అనమాట. అక్కడ పైన కనిపిస్తున్న దగ్గర. సో వీడైతే రాలా, నువ్వు ఫోటో తీసుకొని అంటే వారేళ్ళు మకరాడు. సో వాడు మంచి జోక్ చేసినాడు చెప్తా వినండి. అంటే కన్నడలో చెప్పినాడు అనమాట వాడు. నేను బ్లాక్ ఉన్నాను వద్దురారా, అక్కడ కొంచెం చీకటి ఎక్కువ ఉంది అనమాట. వాడు ఫోటో అయితే తీసుకోలేదు. నేను బ్లాక్ ఉన్నా వద్దురారా, నాకు ఫోటో క్లారిటీ రావాలని అన్నాడు. ఈ అన్న అయితే తీసుకున్నాడు. వాడు ముందుగానే చెప్పేసినారు బ్లాక్ ఉన్నా అంటే చీకటి ఉంది కదా, అందరూ వాడు కనిపిడని వాడు డైరెక్ట్ చెప్పేసినాడు. ఇప్పుడు చూస్తే ఆర వీడియోలో చూపిస్తా అంటే పరిగెత్తి పొద్దున్న ఇక్కడ ఉన్నాడు చూపిస్తా చూడండి మనం. సో వాళ్ళ మొదటి చూసినారు కదా. సో ఇక్కడ నుండి అయితే మళ్ళీ చెప్పులు అయితే రిటర్న్ అయితే తీసుకుని వెళ్ళాలి.
బ్రదర్ కూడా మంచిగా ఫొటోస్ అయితే తీపించుకున్నాడు, చాలా బాగా వచ్చినాయి. బ్రదర్ కొంచెం వెయిట్ ఉన్నాడు గైస్, బాగా వస్తాయి. మనం కూడా కొంచెం ఉన్నాం అంతే, లైక్ అంతా వెయిట్ ఉందాం అనేసి అయితే మనం అయితే చెప్పుకోము. వాడైతే వాడు తీసుకునే ముందర ముందర ఊరికి వెళ్ళిపోతున్నాడు. సో గైస్ కన్నడలో చెప్తానండి, బారో కన్నడ అర్థమయ్యే కన్నడ అర్థమయ్యే వాళ్ళు వినండి. వాడు ఏమన్నా అయితే నేను చెప్తున్నాను అనమాట, ಕನ್ನಡ చెప్తున్నా చూడండి. ಬಾರೋ ಫೋಟೋ ತಗೋಣ ಅಂತ ಕರ್ತಿದ್ವಿ. ಕರೆದಿದ್ದಕ್ಕೆ ಅವನು ಏನಂತ ಹೇಳಿದ ಗೊತ್ತಾ, ನಂಗೆ ಕರ್ಗಿದೀನಿ ಕಣ, ನಂಗೆ ಫೋಟೋ ಬೇಡ, ಅದು ಕತ್ಲಿದೆ, ಸ್ವಲ್ಪ ಫೋಟೋ ಚೆನ್ನಾಗಿ ಕ್ಲಾರಿಟಿ ಬರಲ್ಲ ಅಂತ ಹೇಳಿದಾನೆ. ಕನ್ನಡ ಬರೋರು ಯಾರಾದ್ರೂ ವಿಡಿಯೋ ನೋಡಿದ್ರೆ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳಿ, ಒಂದಿಲ್ಲ ಆದ್ರೆ ತೆಲುಗಲ್ಲಿ ಹೇಳಿದ್ನಲ್ಲ ಅದೇ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಅಷ್ಟೇ. ಅಷ್ಟೇ ಬಾರ ಇಲ್ಲಿ ಮನೆ ನಿಂತ್ಕೊಳ್ಳೋ, ఇల్లాడో బారా ಇಲ್ಲಿ. సో వీడు ఎంత చెప్పినా ఇంటర్వ్యూ ఊరికే వెళ్ళిపోతా అన్నాడు. సో ఇక్కడైతే చూసుకోవాలి, ఫేస్ క్లారిటీ కనిపిస్తుంది, చాలా సిగ్గు అయితే పడుతున్నాడు. సో చూసుకోండి, ఇక్కడైతే క్లోజ్ చేసినారేమో తెలియదు, మనమైతే కిందకి అయితే వెళ్తున్నాం. సో అంతే గైస్, లాగ్ ఇస్ కంప్లీటెడ్. బాయ్, మళ్ళా మీరు మంచిగా అయితే సపోర్ట్ అయితే చూపిస్తారనేసి అయితే అనుకుంటున్నా. ఓకే బాయ్ గైస్, వీడియో చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మిస్ చేయకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ఓకే బాయ్ గైస్, నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి మంచి వ్లాగ్ అయితే చేస్తా. సో నెక్స్ట్ వెయిట్ చేయండి, నెక్స్ట్ వ్లాగ్ కావాలంటే కామెంట్ చేయండి గైస్, ఎవరైనా కామెంట్ చేయండి. ఓకే, కామెంట్ కొడితే మీది ఇదే మూడు అంటే నేను రిక్వెస్ట్ చేసుకుంటా కానీ మళ్ళా నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చూస్ చేసిన, ఇలా అంతా చేసేవాడిని బెంగళూరు ఉన్నప్పుడు అని ఒక గుర్తుండే అందుకు వీడియో అయితే తీసుకుంటున్నా. సో ఓకే బాయ్ గైస్, అయితే రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. సో వీడియో అయితే సండే అయితే అప్లోడ్ చేస్తా. సో వీడిని అయితే లాస్ట్ గా చూసుకోండి, లాస్ట్ ಎಲ್ಲರೂ ನೋಡ್ಕೊಬಿಡಿ ಕನ್ನಡದವರೆಲ್ಲ ಸಕ್ಕತ್ತಾಗಿದ್ದೀನಿ. ನಿನ್ ವಿಡಿಯೋ ಎಪ್ಪರಲ್ಲಿ ನಾನೇ ವಿಡಿಯೋ తీసుకుంటాను. సో ఓకే బాయ్ గైస్.